దేశంలో ఉన్న ప్రజలందరూ ఎదుర్కొంటున్న ప్రస్తుత పెద్ద సమస్య డ్రగ్స్ వినియోగం. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ మహమ్మారి విస్తరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజలను కలవరపరుస్తోంది. కొందరు వారి దొంగ వ్యాపారం కోసం యువతపై మత్తు వలను విసురుతున్నారు. ఈ ఊబిలో చిక్కుకున్న వారు అన్ని విధాలా దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పక తప్పదు. వీరు ఉన్న ప్రాంతానికే కాదు, వారి కుటుంబానికే పనికి రాకుండా పోతున్నారు. వాళ్ళు సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ వ్యసనపరులు డబ్బు ఉన్న వారిలోనూ ఉన్నారు, పేదవారిలోనూ ఉన్నారు. అంతేకాదు ప్లాట్ఫారాలపై దుర్భర జీవితం అనుభవిస్తున్న వారిలోనూ డ్రగ్స్ వాడుతున్న వారిలో ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ వ్యసనంపై మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బలహీనమవుతున్న కుటుంబ బంధాలు, విలాసవంతమైన అలవాట్లు, స్నేహితులతో కలిసి సరదాగా మొదలయ్యే ఈ మత్తుమందు వ్యసనం ఆ తర్వాత బానిసలుగా మారిపోయి అందులోనే కృషించిపోతున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం సర్వత్రా సర్వసాధారణమైపోయింది. మత్తుమందు వాడకాలు బాగా పెరిగిపోయాయి. ఇంజెక్షన్ ద్వారా మత్తుమందులు తీసుకునే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిని చేరుకుంది. ఇటీవల విజయవాడకు చెందిన యువకులు తెనాలి వచ్చి మత్తు ఇంజెక్షన్స్ కొనుగోలు చేసుకువెళ్తున్న సంగతి తెలిసి పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా తెనాలి ఇస్లాంపేటలో కూడా బస్తాల కొద్దీ గంజాయి విక్రయిస్తుంటే నిఘా వేసిన పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇవన్నీ తెనాలిలో జరిగిన సంఘటనలే. అంతేనా, కొత్త వంతెన వైకుంఠపురం మధ్యలో నిజాంపట్నం కాలువ ప్రక్కనే కొందరు యువకులు గంజాయి వైట్నర్ పీలుస్తూ కనిపిస్తారు. తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు గమనిస్తే అనేక మంది బెగ్గర్స్ కనిపిస్తారు. వీరంతా డ్రగ్స్ కు అలవాటు పడిన వారే. రైళ్లలో బిచ్చమెత్తుతారు. వచ్చిన డబ్బుతో ఈ మాదక ద్రవ్యాలు తెచ్చుకొని సేవిస్తూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. రైల్వే ప్లాట్ఫారాలు, స్టేషన్ పరిసర ప్రాంతాలే వీరికి నివాస గృహాలు. వీరంతా ఇంటి నుండి పారిపోయి వచ్చిన వారు కొందరైతే తల్లి తండ్రి మరణించి ఎవరూ లేక ఇలా రైల్వే స్టేషన్స్ లో తిరుగుతూ ఉంటారు. వీరిలో కొందరికి చేతులు కాళ్లు తెగిపోయి ఉంటాయి. మత్తులోనే రైల్వే బోగీలు మారుతూ జారిపడి వీరికి అవయవాలు తెగిపోతాయి. అయినా సరే వీరి అలవాట్లు మామూలే. కొందరు బిచ్చగత్తులు దొంగిలించి తెచ్చిన బిడ్డల్ని జోలిలో వేసుకొని వారికి మత్తు ఇచ్చి పడిపోయి ఉన్న బిడ్డని చూపిస్తూ అడుక్కుంటారు. మరికొందరైతే ఈ బిడ్డల కాలో చేయో కన్నో తొలగించి వాటిని చూపిస్తూ బిచ్చమెత్తుతారు. కొద్దిగా పెద్దవాళ్ళైన తర్వాత వాళ్లను వదిలేసి వెళ్లిపోతే వారే ఈ బెగ్గర్స్ తో తిరుగుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇలా మత్తుమందుకు అలవాటు పడిన వారే మహిళలపై అత్యాచారం చేయడం, హత్యలు చేయడం, యాసిడ్ దాడులు చేయడం, విచక్షణ లేకుండా నాలుకలు కోయడం, చేతులు నరకటం చూశాం. ఇలాంటి దుర్భర పరిస్థితికి కారకులైన మాదక ద్రవ్యాలు విక్రయించే వారిని అదుపు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఈ సమాజం సర్వనాశనం కాకుండా మాదక ద్రవ్యాలను నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్కి అలవాటు పడినటువంటి అనేక మంది యువత, ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు, చదువు లేనటువంటి వాళ్ళు, బాగా డబ్బు ఉన్నటువంటి పిల్లలు, డబ్బు లేని వాళ్ళు, ఎవరైతే ఏంటి ఎవరైనా కానీ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి యువత ఈ రోజున ఈ దేశం మొత్తం కూడా, దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా వ్యాపించున్నారు. వీళ్ళందరూ ఎన్నో రకాలుగా మరి వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. చదువుకున్నటువంటి పిల్లలు, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, కాలేజీల్లో చదువుతున్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తయితే చాలు చాలామంది పిల్లలు అనేక రకాలుగా అలవాటు పడి ఈ డ్రగ్స్ మహమ్మారిలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఇంజెక్షన్స్ చేసుకుంటా ఉంటే కొంతమందిని ఈ డ్రగ్స్ మింగేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు హెరాయిన్, కొకైన్, గంజాయి, అలాగే చూస్తే పాన్ పరాగ్, బంగు, ఇలా లెక్కేసుకుంటూ పోతే ఒకటి కాదు అనేక రకాలైన ఉన్న డ్రగ్స్. కొంతమంది స్పోర్ట్స్ చూడండి, వ్యాయామం చేస్తూ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు డ్రగ్స్ తీసుకొని బాగా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ కొట్టాలని చెప్పి డ్రగ్స్ తీసుకొని శరీరం మొత్తం నాశనం చేసుకున్నటువంటి వాళ్ళ గురించి మనకు తెలియని విషయం కాదు. అదేవిధంగా కాలేజీకి అని బయలుదేరినటువంటి కుర్రాళ్ళు కాలేజీకి, ఇంజనీరింగ్ కాలేజీకి లేకపోతే డిగ్రీ కాలేజీలకు వెళ్తున్నామని చెప్పి ఈ డ్రగ్స్కి అలవాటు పడి చెట్లముటి చాలముటి తిరుగుతా రాత్రుల పూట లేకపోతే ఈ ఊరు బయటికి వెళ్ళు ఇవి ఈ డ్రగ్స్కి అలవాటు పడి వాటితోటి మా మత్తులో తూగుతూ ఉన్నారు. అంతేకాదు మనం చెప్పుకోవాలనుకుంటే ఉదాహరణకి రైల్వే స్టేషన్ కనుక వచ్చేటట్టయితే ఇక్కడ అనేక మంది పిల్లలు ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. వీళ్ళు ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటారు, అలాగే వైట్నర్ తాగుతూ ఉంటారు, గంజాయి తాగుతూ ఉంటారు. వీళ్ళు అనేక రకాలుగా ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఎందుకు అలవాటు పడ్డారు వీళ్ళు? వీళ్ళకి తాడు బంగారం లేదు.
కారణం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అలిగి వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది దగ్గర తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళు రోడ్డును పడి ఈ విధంగా ఫ్రెండ్స్తో కలిసి ఈ ప్లాట్ఫారాల మీద తిరుగుతూ ఉంటారు. తిరిగి వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. ఈ అలవాటు పడిన తర్వాత ఇక బాహ్య ప్రపంచంలోకి రావటం అనేది అసంభవం అని చెప్తున్నారు వాళ్ళని అడిగితే. కారణం ఏంటంటే వీటికి అలవాటు పడిపోయావు, మాకు ఎవరు లేరు, ఈ రోజుకి వచ్చినటువంటి 10 రూపాయలు సంపాదించుకొని ఆ 10 రూపాయలతో ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఇవేదో తిరుగుతూ రోడ్ల మీద కాస్త అన్నం తింటో ఆ గట్టమటి ఈ వైట్నర్ పీల్చో గంజాయి తాగో లేకపోతే ఇంజెక్షన్ చేసుకునో పక్కన పడిపోతారు. ఈ విధమైనటువంటి జీవితాలకు అలవాటు పడిన వాళ్ళని ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి వాళ్ళ జీవితాలు. మాది వరంగల్ అవతల పసరా అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఒక అమ్మాయిని ఇష్టపడి తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. నాకు 3 ఆడపిల్లలు. నేను రైల్వేకి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేసి కుర్రోళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరిగి లేనిపోని అలవాట్లు అవి ఇవి నేర్చుకోను. ఏంటంటే వైట్నరు, సిగరెట్లు ఇవన్నీ నేర్చుకొని ఇలా మత్తుకు అలవాటు పడి ఇక్కడనే తిరుగుతా, ఇక్కడనే బతుకుతున్నా. నా పిల్లల్ని హాస్టల్లో వేసాను. నా భార్య నాతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ మత్తుకి అలవాటు పడ్డ వల్ల దానివల్ల గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేందంటే రైల్వేలో ఇంతకుముందు స్టిక్కర్స్ అవి అమ్మేటోడిని. ఇప్పుడు ఏంటంటే చెయ్యి ఇరిగిందని చెప్పేసి బెగ్గింగ్. ట్రైన్లో నుంచి అలానే ఓ రోజు ట్రైన్లో వ్యాపారం చేస్తా ట్రైన్లో నుంచి కింద పడిపోయాను. రన్నింగ్ దిగుతా. ఆ చెయ్యి తినేదానికి సార్ రాదు నాకు. ఈ చేతికి ఏళ్ళు కట్ అయిపోయినాయి. ఇప్పుడు నా బిడ్డను నేను హాస్టల్లో వేసాను. మామూలుగా నేనంటే రైల్వేలో బతుకుతున్నా. ఇక్కడ నా లాంటి కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, ఇలానే బతుకుతూ ఉన్నారు. ఏంటంటే కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలామంది ఒకటికి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక 10% బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా అంత చెడిపోయిన వాళ్ళు. నాలాంటి పరిస్థితి ఇంకొక వాళ్ళకి రాకూడదు అలా అని చెప్పేసి వేరేటోళ్ళు కూడా చెడిపోకూడదని మమ్మల్ని చూసన్నా కొద్దిగా నేర్చుకుంటారని చెప్పేసి ఏదో లీవ్లకు మీరు చెప్పారని మాట్లాడుతున్నాం. చూసాం కదా, ఇదే ప్లాట్ఫారాల మీద తిరుగుతూ ఇదే విధంగా వీళ్ళతో పాటు స్నేహితం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. అందులో చూడండి, ఇతనికి దాదాపు గిలకల వరకు ఒక కాలు కట్ అయిపోయింది. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, ఏ విధంగా జరిగింది, దానికి కారణం ఏంటి మొత్తం కనుక్కున్నాం. సార్ నా పేరు కొరవటి రాజేష్. మా ఊరు గుంటూరు డిస్టిక్ రొంటచింతల. అంటే ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తా. అంటే మా అమ్మ నాకు అందరూ ఉన్నారు, నీ ఇంటికి వెళ్తా అంటే ఇలా అలవాటు వేసి ఎందుకు అట్లా నీకు కాలు ఎందుకు పోయింది? నేను బండిలో ఇలా తిరుగుతుంటే రన్నింగ్ ఎక్కుతా కింద జారి పడిపోయా. బయటికి అంటావా అంటే ఇంటి దగ్గర గొడవ అయింది. అయితే అంటే ఇంటి దగ్గర పండుకుంటే నన్ను కొడితే నేను నన్ను కొట్టేసి, సారు కొట్టావు కదరా వెళ్ళిపో, 4 రోజులు 2 నెలలు ఉండగక్కడ వేరే ఊరు ఉండు, తర్వాత నువ్వు రా మళ్ళీ ఎవరన్నా ఈసారి నేను ఏమనంటే ఈసారి నేను వాడిని కేసు కట్టించి నేను లోపల పంపిస్తా అని సార్ చెబితే సరే వెళ్ళిపోరా అంటే ఇటు వచ్చేసాను. నేను మా ఇంటికి ఫోన్ చేస్తే సరే ఇంటికి వెళ్తాను. మళ్ళీ వెళ్తా ఉంటే నేను సిగరెట్లు ఒకటి తాగుతాను. నాకు ఇంకే అలవాట్లు లేదు. సరే, మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టుగానే ఇళ్లలో నుంచి ఎత్తుకొచ్చినటువంటి పిల్లలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మరి చిన్నప్పుడే చనిపోతే వీళ్ళు రోడ్ల పాలైపోతారు. అదే కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా జోలీలో పెట్టుకున్నటువంటి తల్లులు వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతే, లేకపోతే వాళ్ళని కూడా వేరే వాళ్ళు కాజేస్తే వాళ్ళు ఈ ప్లాట్ఫారాల మీద అనేక రకాలుగా అలవాటు పడతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొకైన్, హెరాయిన్ ఇట్లాంటివన్నీ కూడా బాగా డబ్బున్నోళ్ళు, విపరీతంగా డబ్బున్నోళ్ళు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు అట్లా అలవాటు పడితే మరి ఈ ప్లాట్ఫారాల మీద తిరిగే వాళ్ళు ఏం అలవాటు పడతారు చూడండి. ఇదిగో చేతిలో ఉన్నది ఫెవికాల్ డబ్బా. నిన్నటిదాకా వైట్నరు, స్పిరిట్ లేకపోతే గంజా ఇట్లాంటివి తాగేవాళ్ళు. ఇప్పుడు ఏమి దొరక ఫెవికాల్ లాంటిది. ఇది ఫెవికాల్ దేనికి ఉపయోగిస్తారు మీ అందరికీ తెలుసు. కానీ ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అసలు ఏం చెప్తాడు. ఇదిగో చూడండి, చెయ్యికి అంత కట్ అయిపోయింది. ఈ చెయ్యి చూడండి, ఇంత దారుణాధారమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకు అలా అయిపోయాడు, ఏ విధంగా అయింది, ఎందుకు ఇంట్లోంచి పారిపోయాడు కనుక్కున్నాం. మా అమ్మేమో నన్ను కనింది, కృష్ణాలు పోసుకొని చనిపోయింది గొడవల్లో. మా నాన్న 2వ పెళ్లి తెచ్చుకొని దేశాలు అమ్మటి వెళ్ళిపోయాడు.
ఇంకా మా నాన్నమ్మ మా తాతయ్య ఉంటే పెంచుకున్నారు. ఇంకా వాళ్ళు ఎవరు ఇంకా మా తాత చనిపోగానే మా నాన్నమ్మ నడవలేదు. ఇంకా కూరగాయలు కానీ ఏదైనా తేవాలంటే దూరం, ఆమె కూడా రోడ్లు అమ్మటి వచ్చింది. ఇంకా నేను ఒక్కడిని ఇంటికాడ ఏం చేయాలి, నేను కూడా వచ్చేసి నన్ను పెంచుకున్న వాళ్ళ దగ్గర ఉంటున్నా పిడుగురాళ్ళు. అదేముంది సార్, ఇంకా ఏదైనా బండిలో దొరికితే తింటాం, లేదంటే లేదు. మీతో పాటు అంటే నీతో పాటు ఉండేటువంటి అనేక మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అనేక రకాల అలవాట్లు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ తాగేటువంటి అలవాట్లు మీరు కనుక గమనించేటట్టయితే, నేను ఇంతకుముందు చూసినప్పుడు వైట్నరు, గంజాయి ఇలాంటివి, అసలు అట్లాంటివన్నీ ఎక్కడ తెచ్చుకుంటారు వీళ్ళు? ఎట్లా వస్తాయి వీళ్ళకి? ఏ విధంగా ఏమేమి తాగుతుంటారు ఇక్కడ? ఇక్కడికి రకరకాల నుండి అవి మెడిసిన్స్ వస్తున్నాయి చాలా. ఇయ్యనే కాదు, టాబ్లెట్లు అని అయ్యని ఇయ్యని ఈ కుర్రోళ్ళకి బయట నుంచి వేరే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఇస్తున్నారు కానీ వీళ్ళకి తెలియదు. వాళ్ళు షాపులోకి వెళ్ళి అడిగితే ఇయ్యి కానీ వీళ్ళు సపరేటర్గా దాని ముద్దర మీద రేటు తక్కువ ఉంటే వీళ్ళకి ఎక్కువ రేటుగా అమ్మేసి పిల్లలకి అలవాటు కావాలని అలవాటు చేసి ఈడ అలా కలిపించి వాళ్ళు ఒకదానికి బానిస అయిన వాళ్ళని ఇంకా 4 బానిస కావాలి అన్నట్టుగా ఈడ దానికి దీనికి బానిసలను చేసి పిల్లల్ని ఉసిగలిపి దానికే బానిస అయిపోమని ఇట్లా చేస్తున్నారు సార్. పెద్ద కుర్రోళ్ళు ఇక్కడి నుంచి కాదు, విజయవాడ నుంచి వస్తారు వాళ్ళు. ఈ ఊరోళ్ళు ఈడ బతుకుతూ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అవి అమ్మి ఈ పిల్లల్ని ఈ విధంగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, ఎక్కడ దొరుకుతాయి అన్ని వివరంగా చెప్తున్నాడు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి ఏం చెప్పుద్దో సిఐ గారిని అడిగి తెలుసుకున్నారండి. ఇప్పుడు మన తెనాలి ప్రాంతం కూడా రాజధాని ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పట్టణీకరణ కానీ లేదా అభివృద్ధి కానీ చాలా వేగంగా జరిగే క్రమంలో ఇక్కడ అంతా ఫారిన్ కల్చర్ కూడా కొంత డెవలప్ అయ్యి పబ్బులు ఇట్లాంటివి కూడా సంస్కృతి మనకి విచ్చలవిడి సంస్కృతి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని తమ పిల్లలు ఏ విధమైనటువంటి ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుండా వీళ్ళు ఏ విధమైన చెడు తిరుగుళ్ళు తిరగకుండా ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో పోలీసు వారు భాగంగా మన వద్ద ఏ విధమైనటువంటి ఈ గంజాయి కానీ తర్వాత ఈ మత్తు పదార్థాలు కానీ ఏ విధమైనటువంటి జరగకుండా దానికి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఇందులో భాగంగానే వీళ్ళు మనకి మెడికల్ షాపుల్లో కూడా కొంత వైట్నర్ పెంచడం అనేది, తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఇవి చేయటం అనేది, వీటి మీద కూడా కొంత నిఘా పెట్టి ఉన్నాం. ఎవరైనా సరే దీనికి తగిన సమాచారం తెలుసుంటే వాళ్ళు కూడా మాకు ఆ సమాచారం ఇచ్చి వీటి నిరోధానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు ఇచ్చి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. ఈ మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్ వీటికి అలవాటు పడిన తర్వాత మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి అనేక రకాల డ్రగ్స్ ఒకటి కాదు, ట్యాబ్లెట్స్ రూపంలో రానివ్వండి, లేకపోతే ద్రవ రూపంలో రానివ్వండి, లేకపోతే ఆఖరికి దగ్గు మందు కూడా నిషాగా ఉంటుందని అవి కూడా తాగుతున్నారు. ఇది ఈ ఒక్క చోట నుంచి కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా, ఆఖరికి హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా ఈ డ్రగ్స్ అలవాటు పడినటువంటి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు సీరియస్గా ఈ దగ్గు మందును కూడా తాగేస్తున్నారు, స్పిరిట్ కూడా తాగేస్తూ ఉన్నారు. ఏం దొరికితే అదలా తాగేస్తూ ఉన్నారు. ఏది తక్కువైతే దాన్ని తెచ్చుకోవడం, తాగడం. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమైనవి. వీటన్నిటిని వల్ల, ఈ డ్రగ్స్ వల్ల, ఈ తాగుతున్నటువంటి మత్తు పానీయాల వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా డాక్టర్ గారిని తెలుసుకున్నారండి. ఈ డ్రగ్స్, హెరాయిన్, రకరకాల మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయ్యి యువత అందరూ రకరకాల వ్యసనాలకి అయ్యి వాటికి మీద జీవితం అంతా వాటి మీద ఆధారపడేట్టు అయిపోతున్నారు. ఒక్కసారి చేస్తే చాలా బాగుంది అని చెప్పి వాటికి వ్యసన పరబలు అవుతున్నారు. దీనివల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్, పేగుపోత క్యాన్సరు, నోటి క్యాన్సరు, కోలాన్ క్యాన్సర్స్ అంటాం, మోషన్ వెళ్ళే చోట, పేగు బెజ్జాలు, అల్సర్స్ వస్తాయి, పేగు బెజ్జం బట్టం జరుగుతాయి, ఇంకా గుండె పెరగటము, రక్తపోటు, బీపీ, షుగరు అన్నీ రావటం, కెచెక్సీ అంటాం, ఒళ్ళంతా సన్నబడిపోద్ది, వాళ్ళ మజిల్స్ అన్నీ పోతాయి, దీనిలా ముసలోళ్ళలాగా అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏమి యాక్టివిటీస్ చేయాలని ఉండదు. దీనివల్ల సోషల్ యాక్టివిటీస్ కూడా దెబ్బతింటాయి. ప్రజలకు కూడా ఆడవారికి మీద మోజు పట్టడం, వాళ్ళ వేరించడం అవన్నీ జరుగుతాయి. వాళ్ళ హెల్త్ పాడవటం వల్ల కాకుండా వేరే ఇతరులకు కూడా వాళ్ళ వల్ల హాని కలగటం జరుగుద్ది.
అదే కాక పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మామూలు జీవితంకి రప్పించగలిగితే వాళ్ళ జీవితము బాగుపడుతుంది, మన యువతని కూడా కాపాడినట్టు అవుద్ది. వీళ్ళని చూసి పక్క వాళ్ళు కూడా బానిస కాకుండా ఉంటారు. వీళ్ళ వల్ల డ్రగ్ మాఫియా చాలా ఇదవుతుంది, చాలా తక్కువలో దొరుకుతాయని చేస్తారు, రకరకాలుగా ఎడిక్షన్స్ వస్తాయి, హెచ్ఐవి, కామెర్లు అవన్నీ వస్తాయి. ఆ నీడిల్స్ వల్ల కూడా ఒకళ్ళ వల్ల హెచ్ఐవి వస్తాయి, వాళ్ళు చేసుకునే ఇంజెక్షన్స్ వల్ల కామెర్లు ఉంటాయి, రకరకాల కామెర్లు అన్నీ వస్తాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే యువతకి మనం దేశానికి కూడా మంచి భవిష్యత్తు కూడా. చూసారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు. ఈ వైద్యంలో కనుక వీటిని కనుక తీసుకునేటట్టయితే వీళ్ళకి పూర్తిగా నరాలు చచ్చుబడిపోవటం, తలకాయలో ఉన్నటువంటి నరాలు కూడా స్ట్రక్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి వీళ్ళు సరిగా పనిచేయకపోవటం, తర్వాత హార్ట్ చెడిపోవటం, రకరకాలుగా షేకింగ్ రావటం, బాడీ అంతా కూడా నీరసంగా అయిపోవటం, ఇలాంటి అనేక రకాల జబ్బులు పాలైపోయి వీళ్ళ మరణం అతి తక్కువలో, వయసు చిన్నదైనప్పటికీ మరణం సంభవించేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇది కనుక అలవాటు పడతాయని చెప్పి మనకు డాక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని అరికట్టడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ అమ్ముతున్నారు చూసి ఆ అమ్మేటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఇక్కడ విజయవాడ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ తెనాలి నుంచి కానివ్వండి. కాబట్టి ఏది ఏమైనా ఈ డ్రగ్స్ను మాత్రం దగ్గరకు రానియకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఉంది. తప్పనిసరిగా అలా చేస్తారని ఆశిద్దాం. కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య.